హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన నెల్లూరులో జరిగిన ఒక అద్భుతం అయితే చెప్తాను మీకు. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామం దగ్గర ఒక రైల్వే గేట్ దగ్గర విశ్వనాథ స్వామి దేవస్థానం అయితే ఉంది. ఆ గుడిలో పూజ చేసే పూజారి శ్రీనివాసులు ఆయన అక్కడే సేవ చేసుకుంటూ అక్కడే జీవిస్తూ ఉంటాడు. రోజులాగే సేవ ముగించుకొని గుడి మూయేసి అలాగే నిద్రిస్తూ ఉన్నాడు. ఆ నిద్రలోనే పెద్ద శబ్దం వచ్చినట్టు అనిపిస్తే నిద్రలేసి చూశాడు. ఆ గుడిలో దీపం పెట్టే పెముదుల మీద ఏదో సౌండ్ వచ్చి కింద పడి పగిలిపోయినట్టుగా సౌండ్ వచ్చిందంట. నిద్రలేసి చూసేదలకే ఆ గుడి తలుపులు తెరవగానే ఆ లోపల ఆ శివయ్య మీద నాగేంద్ర దర్శనం ఇచ్చాడు. నేను ఈ వీడియో పూర్తి వాయిస్ తో సహా మీకు పెడతాను, ఒకసారి చూడండి. శివయ్య దర్శనం అంటే మామూలుగా ఉండదు. శివుడు ఇలాంటి దర్శనం ఎవరికి ఇస్తాడంటే మహామహా సాధువులకు గాని ఎవ్వరికి ఇలాంటి దర్శనం అయితే ఇయ్యడు. ఇలాంటి దర్శనం కలవాలంటే ఏదో మనం పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకోవాలి. అలాంటి దర్శనం ఇది. అలాంటిది మనకు వీడియో తీసి మనకి చూపించారు. చూడండి, ఆ చుట్టుపక్కల నైట్ టైము ఎవరు లేరు. ఆ వీడియో మొత్తం తీసాడు. ఆయన వాయిస్ తో ఒకసారి విందాం. శంభో శంకర పాహిమాం రక్షమాం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ శిఖాగ్నికాలాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ స్మైనకారాయ నమః శివాయ. హర మహాదేవ శంభో. నా ఒక్కడికే ఆ భాగ్యాన్ని కలిగించే తండ్రి పరమేశ్వర శంకర నాయన. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం రక్షమాం. చూసారు కదా ఈ వీడియో. మనం ఈ రోజు ఒకసారి వెళ్ళి అక్కడ ఏం జరిగింది రాత్రి మొత్తం మనం వీడియో తీసి ఒక్కసారి ఆ పూజారితో మాట్లాడిచ్చి మీకు వీడియో అయితే పెడతాను. నేను అసలు ఏం జరిగిందో రాత్రి తెలుసుకోవాలంటే మీరు ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి అయితే నేను బయలుదేరి అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని మీకైతే వీడియో చేసి చూపిస్తాను. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. ఈ లైక్ వల్ల మీకు 10 మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. దానికోసం మీరు ఒక లైక్ వేయండి. మరెన్నో వీడియోస్ చేసేదానికి మీరు కాస్త సపోర్ట్గా ఉండండి. మాకు చాలు. పూర్తి వీడియో అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేనైతే బయలుదేరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.